అందరికీ నమస్తే అండి. రాజమండ్రిలో బీ ఫార్మసీ చదువుతూ అక్కడ బొలినేని కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న విద్యార్థిని యువతి నాగ అంజలి, ఆమె నాగ అంజలి ఈరోజు ఉదయం మరణించారు. దాదాపుగా 10 రోజులకు పైగా ఆమె ఐసీయూలో చికిత్స తీసుకుంటూ మృత్యువుతో పోరాడి చివరికి తుది శ్వాస విడిచారు. అయితే ఈ కేసులో ఈ 12-13 రోజులుగా కూడా న్యాయం జరగల. ఏదో నిందితుడు ఎవరి మీద అయితే నేరారోపణలు ఉన్నాయో, ఆమె ఎవరి పేరైతే లేఖలో రాశారో అతని మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, అరెస్ట్ అయితే చేశారు. కానీ అతని వెనక ఉన్న పెద్దలెవరు, అతన్ని కాపాడుతున్న పెద్దలెవరు, అందులో ఈ బొలినేని కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ పాత్ర ఏమిటి, ఈ హాస్పిటల్ వాళ్ళు ఎందుకు దాయాలని చూశారు, సో ఈ హాస్పిటల్లో ఇంకా ఏమైనా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయా, ఇలా మూలాల్లోకి వెళ్ళడంలో పోలీసులు ఎందుకో వెనకడుగు వేస్తున్నారు. ఇలా ఇటువంటి అనుమానాస్పద కేసుల విషయంలో, పర్టికులర్గా ఈ అమ్మాయిలకు సంబంధించి యువతులకు సంబంధించి కేసుల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది? ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి కదా, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఈ కేసులో మనకి ఎన్ని అనుమానాలంటే, ఆ ఘటన జరిగిన తర్వాత ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 3 రోజుల వరకు అసలైన విషయం బయటకు రాలా. ఆమె రాసుకున్న సూసైడ్ లేఖ బయటకు వచ్చిన తర్వాత పేరెంట్స్ దాన్ని మీడియాకు బయట పెట్టిన తరువాత అప్పుడు పోలీసులు ఇమీడియట్గా అలర్ట్ అయ్యి హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా పలానా జరిగిందని బయటకు చెప్పి పోలీసులు అలర్ట్ అయ్యి అతని మీద కేసు నమోదు చేసి దీపక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కానీ ఈ ఘటనను పూర్తి స్థాయిలో కప్పిపెట్టాలని చూసిన మాట వాస్తవం. మరి ఈ మృతికి కారణం ఎవరు? పాపం ఎవరిది? మాట్లాడితే పెద్ద పెద్ద కబుర్లు చెప్తారే, పేజీలకు పేజీలు స్పీచ్లు ఇస్తారే, మహిళా దినోత్సవం వచ్చినా లేదా ఇంకేదైనా ఈవెంట్లు, రకరకాల ప్రోగ్రామ్స్, ఏమైనా దినోత్సవాలు వచ్చినప్పుడు పేజీలకు పేజీలు స్పీచ్లు ఇస్తారే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు. మరి ఇటువంటి ఘటనల్లో ఇమీడియట్ రెస్పాన్స్ ఎక్కడుంది? సరే, వాళ్ళని తీవ్రంగా చట్టబద్ధంగా వెళ్ళాలి కదా, అట్లీస్ట్ పోలీసులకు స్వేచ్ఛనివ్వాలి కదా, పోలీసుల మీద ఎక్కడైనా ఎవరి మీదైనా ఒత్తిళ్ళు ఉన్నా సరే ఒత్తిళ్ళు లేకుండా పనిచేయండి అనే స్వేచ్ఛనివ్వాలి కదా. ఎందుకంటే అతను టీడీపీ ఎమ్మెల్యేకు బావమరిది అనే వార్తలు వస్తున్నాయి. సరే, అతనికి అంత ఇన్ఫ్లుయెన్స్ లేకపోవచ్చు, అతనికి అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోవచ్చు. అతనిదేమో శ్రీకాకుళం జిల్లా రాజాం అని ఏదో అంటున్నారు, అంటే వాస్తవం ఏంటో సబ్జెక్టు కరెక్షన్. అండ్ ఆయన కొంతమందికి బినామీ అంటున్నారు, కొంతమంది పెద్దలకు అతను బినామీగా ఉన్నాడు కాబట్టి అతను అరెస్ట్ అయితే అతనికి సంబంధించిన వ్యవహారాలు బయటకు వస్తే చాలామంది విషయాలు బయటకు వస్తాయి కాబట్టి అతన్ని కాపాడుతున్నారని ఒక టాక్ అయితే ఉంది. మేబీ ఇదంతా చెక్ చేసుకోవాలి. కానీ ఉన్న అనుమానాలు అయితే వాస్తవం అండి. ఒకటి, అతను ఎమ్మెల్యేకు బామర్దైనా అతన్ని కాపాడాల్సిన అవసరం లేదు. 2, అతను ఎవరికైనా బినామీ అయినా అతన్ని కాపాడాల్సిన అవసరం లేదు. సో ఈ ఒక యువతని ఇలా పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేసి ఆ యువత బయటకు చెప్పుకోలేని స్థితిలో ఇలా ఉన్నప్పుడు పొలిటికల్ ప్రెజర్స్ లేకుండా ప్లస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ని ఇప్పుడు వరకు విచారించాలి, వాళ్ళ మీద ఎటువంటి కేసులు నమోదు చేయాలి. సో ఇట్లా అంటే ఇలా చేయడం వలన ప్రభుత్వం మీద కొత్త అనుమానాలు వస్తాయి. ఈ ప్రభుత్వం ఎంత ఈ శక్తి యాప్లు ఎన్ని తీసుకొచ్చినా, శక్తి పోలీస్ స్టేషన్లు ఎన్ని తీసుకొచ్చినా, మహిళల భద్రత కోసం ఎన్ని చేసినా కొన్ని వ్యవహారాల్లో మాత్రం దొరికిపోతారు. అలా దొరికే వ్యవహారం బహుశా ఇది కూడా కావచ్చు. ఇప్పుడు చూడండి, సుగాలి ప్రీతి కేసు దాదాపుగా 9 సంవత్సరాలు అవుతుంది, వాస్తవం ఏంటో తెలియదు. ఆయేషా మీరా కేసు దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది, వాస్తవం ఏంటో తెలియదు కదా. అలాగే ఈ కేసులో కూడా వాస్తవం ఏంటి? కేవలం ఆమె లేఖ రాసింది, లేఖలో పలానా దీపక్ అనే పేరు పెట్టింది కాబట్టి దీపక్ని అరెస్ట్ చేశారు. మరి దీన్ని కప్పిపుచ్చడానికి ఎందుకు చూశారు? ఇది కదా బయటకు కావాల్సింది, కుట్ర కోణం కదా బయటకు తీయాలి. సో మరి ఆ విషయంలో ప్రభుత్వం నిబద్ధత చాటుకుంటుందా లేదా అనేది చూద్దాం. థ్యాంక్ యూ.